ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. విజయవాడలోని పటమటలంకలోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం. హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్. ఢిల్లీలోని శాస్త్రి భవన్ వద్ద ఉద్రిక్తత. అంశాలపై మరింత సమాచారం అందించేందుకు విజయవాడ నుంచి సాంబశివరావు, హైదరాబాద్ నుంచి చందు, నాగేంద్ర, ఢిల్లీ నుంచి కళ ఫీల్డ్ రిపోర్ట్లో పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా నీట్ పరీక్ష రద్దు నేపథ్యంలో ఢిల్లీలోని శాస్త్రి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శాస్త్రి భవన్ ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశించింది. పేపర్ లీక్ చేయడానికి ముఠా 60 లక్షలతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. 2 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చిన వారికి పేపర్ అందజేశారు. బీహార్ కేంద్రంగా ఈ పేపర్ లీక్ వ్యవహారం జరిగింది. పేపర్ లీక్ చేసిన ముఠాలో 3 కీలకంగా వ్యవహరించారు. ఉజ్వల్ రాజ్ ఎలియాస్, రాజాబాబు, అవధేష్ కుమార్, అమన్ కుమార్ సింగ్ లీక్ వ్యవహారంలో కీలకంగా ఉన్నారు. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ, అసలు దేశవ్యాప్తంగా ఈ న్యూస్ అనేది ఒక బిగ్ బ్రేకింగ్ గా మారిపోయింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో కీలక ఆందోళన కలిగిస్తోంది. కొత్త డేట్లు కూడా ప్రకటిస్తామని చెప్పారు. మరి ఈ ముఠా వెనక అసలు ఇంకా ఎవరెవరు ఉన్నట్టుగా గుర్తించింది? దాదాపు అంటే నీట్ ఎగ్జామ్ అన్నది ఈరోజు రద్దు కావడము, మరొక డేట్ ప్రకటిస్తామంటూ కూడా ఎన్టీఏకి సంబంధించినటువంటిది చాలా కీలక ప్రకటనతో ఒక్కసారిగా కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు, చాలామంది విద్యార్థులకు మద్దతుగా కూడా అనేక సంస్థలు కూడా ముందుకు వచ్చి రోడ్లెక్కినటువంటిది. ఇప్పుడు దాదాపు మనకు మినిస్ట్రీకి సంబంధించినటువంటిది శాస్త్రి భవన్ ఇక్కడ ముట్టడించడానికి ఇక్కడ ఐఎస్ఎఫ్ తర్వాత చాలా ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో కూడా విద్యార్థులకు మద్దతుగా జరుపుతున్నటువంటి నిరసనలు అనుకోవచ్చు. దాదాపు ఇక్కడ మినిస్ట్రీకి సంబంధించినటువంటిది కృషి భవన్, శాస్త్రి భవన్ దగ్గర ఇక్కడ విద్యార్థులు గతంలో కూడా మేము చదివినప్పుడు ఏ విధంగా అయితే పేపర్ లీక్ అయినటువంటి సందర్భాలు ఉంది, మా జీవితాలంతా కూడా వేస్ట్ అయ్యాయి. మరొకసారి ఈ రోజు కూడా ఏదైతే నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటిది రద్దు కావడంతో విద్యార్థులు రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ఇదే జరుగుతుంది అంటూ కూడా అంటే ఎన్డీఏ గవర్నమెంట్ పై నినాదాలు చేస్తూ ఇక్కడ విద్యార్థులందరూ కూడా ముట్టడించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే ఇక్కడ కృషి భవన్, శాస్త్రి భవన్ దగ్గర మనం ఉన్నాము, చాలా ఫోర్స్ అంతా కూడా వీళ్ళు వస్తున్నటువంటి సమాచారం ముందస్తు తెలియడంతో ఒక్కసారిగా కూడా పోలీసులందరూ కూడా ఢిల్లీ పోలీసులు, ఆర్మీ ఫోర్స్ అంతా కూడా రంగంలోకి దిగింది. దాదాపు 1200 మంది ఫోర్స్ అంతా కూడా దిగింది. దాదాపు విద్యార్థులందరూ కూడా ఇక్కడికి అంటే ముట్టడించేటటువంటి ప్రయత్నం చేశారు. నినాదాలు చేస్తున్నటువంటి వెంటనే పోలీసులందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించి వాటిని అరెస్ట్ చేసేసి ఇక్కడ తరలించినటువంటిది. కానీ ఇదంతా కూడా ఒక మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఏరియా కాబట్టి ముందస్తుగానే ఇక్కడ వాళ్ళు వస్తున్నటువంటి సమాచారం కూడా తెలియడంతో ఒక్కసారిగా కూడా అలర్ట్ అయినటువంటిది ఇక్కడ ఫోర్స్ అంతా కూడా. కానీ ఇక్కడ అంటే ఏదైతే ఘటన జరిగినటువంటిది పూర్వాపరాలు, దాదాపు దీనికి సంబంధించినటువంటిది రాజస్థాను, తర్వాత బీహార్కి సంబంధించినటువంటిది కేరళ ప్రాంతము, మొత్తం 3 రాష్ట్రాల గుండగా జరిగినటువంటిది. దాదాపు ఏప్రిల్ నుంచి కూడా మార్చ్ వరకు జరిగినటువంటి ఏదైతే డీలింగ్స్ దాదాపు కొందరికి అంటే ఒక గెస్ పేపర్ అన్నది ఏదైతే ఏప్రిల్ నుంచి ఒక వ్యక్తి నుంచి ఒక స్టూడెంట్స్ అంటే ఎంబీబీఎస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి వెళ్ళడము, ఇది ఒక గెస్ పేపర్ ప్రిపరేషన్ ప్రకారంగా చెప్పి వారికి సంబంధించినటువంటిది ఒక ప్రశ్నపత్రంకు ఇవ్వడానికి దాదాపు 60 లక్షల రూపాయలు, ఇందులో 2 లక్షల రూపాయలు అడ్వాన్స్గా వాళ్ళు ముట్టడించడము, ఆ పేపర్ ఇచ్చాక దానికి సంబంధించినటువంటి పూర్తి అమౌంట్ అన్నది కూడా చాలా కీలకంగా బీహార్ కేంద్రంగా జరిగినటువంటి మొత్తం అంతా కూడా దీని వెనకాల దాదాపు 7 నుంచి 12 మంది చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఉండేటటువంటి 3 వ్యక్తులతో పాటు చాలా కీలకంగా అవధేష్ కుమార్ అన్నటువంటి వ్యక్తి, ఇక్కడ మనకు ఇతడు ముఠాలో తర్వాత ఉజ్వల్ రాజ్ అన్నటువంటి వ్యక్తి, తర్వాత రాజాబాబు, తర్వాత అమన్ కుమార్ సింగ్. ఇందులో వీళ్ళకి అవధేష్ కుమార్ అన్నటువంటి వ్యక్తి చాలా కీలకంగా ఇతడు ఏదైతే మనకు ముట్టడించేటటువంటి ప్రయత్నం అనుకోవచ్చు, దాదాపు దీనికి సంబంధించినటువంటిది పేపర్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇచ్చే విధంగా కూడా వారికి సంబంధించినటువంటి అమౌంట్ లావాదేవీలంతా కూడా వీరి నుంచి ఇతరులకు కూడా అంటే వారికి అందించడము. తర్వాత అక్కడి నుంచి కూడా దాదాపు మే 1వ తేదీన 3 మెడికల్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటిది రాత్రిపూట పెట్రోలింగ్ చేసేటటువంటి సమయంలో పోలీసులు వాళ్ళకి వాహనాలు అడిగినటువంటి వాహనం ఏదైతే దాదాపు అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక వాహనంలో ఉండేటటువంటి విద్యార్థులను పెట్రోలింగ్ చేసేటటువంటి పోలీసులు వారిని తనిఖీ చేయగా వారికి సంబంధించినటువంటి మొబైల్స్లో వారిని కొంత పోలీసులు ఇంటరాగేట్ చేయడంతో విషయం అంతా కూడా వారి వాట్సాప్లో ఉండేటటువంటి చాటింగ్ తోటి అంతా కూడా బయటపడినటువంటిది. దీనితో అప్పటి నుంచి కూడా ఒక్కొక్కటి కూడా అంటే తీగలాగితే
డొంక అంతా కూడా కదిలినట్లుగా ఒక్కొక్కటి కూడా బయటపడడంతో దీనికి సంబంధించినటువంటిది పేపర్కి సంబంధించింది లీక్ అయింది అన్నటువంటి విషయము. దాదాపు 720 క్వశ్చన్స్ ఏదైతే ఉందో అందులో దాదాపు 600 క్వశ్చన్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చినటువంటిది. అంటే ఈ విధంగా కూడా గెస్ట్ పేపర్ అన్న నమూనాతోటి ప్రతి ఒక్కరికి కూడా ఇదంతా కూడా స్ప్రెడ్ అయినటువంటిది. ఇది బీహార్ తర్వాత కేరళకు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి అంతా కూడా వెళ్ళడము, అక్కడ రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాల్లో చాలా కీలకంగా కూడా నీట్ పేపర్కి సంబంధించినటువంటిది ఇదంతా కూడా స్ప్రెడ్ కావడము. చివరికి అంటే ఇది ఈ విషయం అంతా కూడా బయటికి రావడంతో దాదాపు మనకు 6వ తేదీన కీ పేపర్ కూడా బయటికి రావడంతో ఒక్కసారిగా ఇది లీక్ అయిందన్నటువంటిది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం. దీనికి సంబంధించింది కొద్దిసేపటి క్రితంగా మరొకసారి నీట్ పరీక్ష రద్దు అన్నటువంటి ప్రకటనతో ప్రస్తుతము ప్రొటెస్ట్ల పై అటు అనేక ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులందరూ కూడా నిరసనలు తెలుపుతున్నటువంటిది. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. Fight against injustice because the Modi is looting the entire education system of India. Mundabad, Mundabad, NTA, Mundabad, NTA, Mundabad, Mundabad, Mundabad. Students को न्याय दो. Students have been preparing for years for this exam. NTA and its corruption has destroyed the future of students. NTA and its corruption has destroyed the future of students. This is not the first time. 2 years back, NET exam paper also got leaked. We demanded for scrapping of NTA. Nobody listened. Modi government is answerable for this. We are the future of the nation. Students are the future of the nation. Modi government, NTA, Education Ministry, everybody is answerable for this, and we will continue fighting. पेपर लीक हो जाती है तो हमारी प्रोटेस्ट उसके खिलाफ है. धर्मेंद्र प्रधान जो कि एजुकेशन मिनिस्टर है, उनको शर्म आनी चाहिए, उनको रिजाइन करना चाहिए नैतिकता के आधार पर. और जो प्रदीप जोशी है एनटीए के चेयरपर्सन, उनको भी रिजाइन करना चाहिए. स्टूडेंट्स को बुलाया जाता है, आप पढ़ो और मेहनत करो. NTA मुर्दाबाद. जो नेक्सस है ये एस्पिरेंट्स को न्याय दो. जितने भी नीट एस्पिरेंट्स को न्याय दो. इसके खिलाफ हमारा NTA मुर्दाबाद. आगे क्या करने वाले हैं आप लोग? We will continue fighting. We will continue fighting every day, not just for NEET aspirants, for students across the country. This government does not want common students to get to higher education, but we will continue fighting, and that's what we are going to do. We are not going to move an inch back. NTA Mundabad. We will continue protesting every day. This is not the first time it has happened. What happened 2 years back with NET exam? Did the BJP government correct it? Did the NTA correct it? Are we going to proceed with the same agency? NTA is a flawed